ఇక్కడ అంతకుముందు ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాజ్ అంటే అదొచ్చినప్పుడు ద ఓన్లీ రియలైజేషన్ వాజ్ మనం లీడ్ రోల్ చేద్దాం అన్నదేనా? అంటే ఐ హాడ్ ఫన్ షూటింగ్ చేసినప్పుడు. బికాజ్ అక్కడ మేమందరము అప్పుడు క్యారవాన్ ఏం లేకుండే. హ్మ్. సో మేమందరం ఒక సెట్ ఉండేది అక్కడ. ఇల్లు సెట్ ఉండేది. సో మేమందరం అక్కడే ఉండి కూర్చొని మాట్లాడుకొని జోకులేసుకొని విజయ్ దేవరకొండ వాస్ దేర్. నాగేశ్. నవీన్ వాస్ దేర్. నవీన్ యాహ్! అదే పోలిశెట్టి వాస్ దేర్. ఐ వాస్ అబౌట్ టు శ్రీముఖి వాస్ దేర్. శ్రీ విష్ణు శ్రీ వాస్ విష్ణు వాస్ దేర్. దేర్. ఇంకెవరుండే? ఇంకా చాలా మందే ఉండే. చాలా మంది అంటే చూస్తే వీళ్ళు అన్నట్టు ఇట్లా అందరు అందరూ సో ఇట్లా ఉండి అందరం ఉండే అక్కడ. చాలా చిల్ అవుతుండే. 9కో ఎప్పుడో ప్యాకప్ అయితే అందరం ఇంక వెళ్ళిపోతుండే. ఒకసారి క్యారవాన్ వచ్చింది. అంటే ఏదో ఒకటి ఉంటది కదా డైలాగ్. ఏదోలే నాకు గుర్తు రావట్లేదు. అయితే కొంచెం రిఫరెన్స్ చెప్పండి, నేను ట్రై చేస్తా అందుకోవడం. అంటే ఏదో అంటే సర్లే అది మళ్ళీ అంటే అంటాను అక్కడే నేను ఇరుక్కుపోతాను. ఒక్కసారి క్యారవాన్ ఇలా ఉంటదా అన్నది నాకు తెలీదు అప్పుడు. సో అప్పుడు ఫస్ట్ టైం ఎందుకంటే శ్రేయ డిడ్ ఎ రోల్ ఇన్ దట్ మూవీ. సో షిట్ క్యారవాన్ ఓకే ఫైన్ అనుకున్నాం. ముందు పెద్ద రూమ్ వచ్చేసి శ్రేయ, చిన్న వెనకాల రూమ్ వచ్చి మేము అందరం వెళ్ళి అక్కడ ఇరుక్కున్నాం. అంటే ఇట్లా జామ్ ప్యాక్డ్ ఉండింది అనమాట. సో అందరం అక్కడ ఒక 1-2 days క్యారవాన్ వస్తే మేము అక్కడ మంచిగా చిల్ అయ్యాం చాలా. సో దాని తర్వాత నాకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనగానే ఎప్పుడు ఇదే సీన్ గుర్తొస్తుంది. బట్ ఏది? కంప్లీట్లీ ఆఫ్ టాపిక్. బట్ శ్రేయ అనగానే గుర్తొచ్చింది దట్ గాయ్, ఆ క్యారెక్టర్ పేరు తెలీదు, షార్ట్ గై. యా, తను శ్రేయ నంబర్ దొరుకుతుందా అని అడిగినప్పుడు దట్ రిచ్ గై నంబర్ చెప్పి థ్యాంక్స్ బ్రో అనగానే అది మా పని మనిషి నంబర్ రా అంటాడు. అయితే సడన్ గా అప్పట్లో చూసినప్పుడు నీ పని మనిషి నంబర్ నీ దగ్గర ఎందుకు బ్రో అనేది ఒక థాట్ వచ్చేది. ఆ రోజు నాకు షూట్ లేదు. అదే సినిమా చూసి నాకు కూడా సినిమా చూసే అనిపించినది. బట్ యా, వెరీ ఆఫ్ టాపిక్. నిజంగా సినిమా చూసే కానీ నాకు గుర్తులేదు. అంటే అంటే సినిమా చూసినప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలియలేదు నిజంగానే. బట్ ఇది అంతకుముందు ఆ తర్వాత వాజ్ హిట్ నో అంటే మంచి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇట్ వాస్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్, క్రిటికలీ ఈవెన్ థియేట్రికలీ ఆల్సో. సో ఇదంతా మనం చూసొచ్చి ఎంబీఏలో అప్పుడు వర్క్ చేసి కంటిన్యూస్ గా ఇంత పని చేసి వచ్చిన తర్వాత యూ థాట్ ఆఫ్ డూయింగ్ అ లీడ్ రోల్, యూ క్రాక్ దట్. అంటే ఐ వాజ్ ష్యూర్ దట్ చేస్తే ఐ వాంట్ టు డూ సంథింగ్ సబ్స్టాన్షియల్ లీడ్ రోలే చేద్దాం భయ్ అని ఉండే.